హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చిన చక్కని కృపంటి ప్రభు సన్నిధిలో ఈరోజు సజ్జలుగా ఉండి ఆయన మహేపరిచే కృపను దేవుడు మనకు దయచేసేందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో 6వ నెల ఈరోజు గడిచిపోతూ ఉంది. అంటే అర్ధ సంవత్సరము గడిచిపోతుంది. దేవుడు మన సజ్జలుగా ఉంచాడు. తన కృపను మనకు దయచేసిన దేవుడుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుని సన్నిధానంలో మరి 6 మాసాలు ఒకసారి మనం వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సెలవిస్తున్నాడు, నీ మందిర ఆవరణలో ఒకరోజు గడపడము. ఎంతమంది ఆదివారాలకు రాలేకపోతున్నాం, ఎంతమంది మీ ఆరాధించలేకపోతున్నాం, ఎంతమంది మీ ఆయనకు దూరమైన స్థితిలో ఉన్నామో, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడి బలపరుస్తూ తన సన్నిధిని మనకు దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నాం. సంతోషంగా దేవుని సన్నిధిలో మన ఆయుష్ను పొడిగించి ఆయురారోగ్యాలు దయచేసి ఆయన మందిర ఆవరణలో చేరి ఆయన ఆరాధించే కృపను దేవుడు దయచేశాడు. అందుకే ఒక మాట అంటాడు, సజీవులే కదా నన్ను. మరి అది మన వ్యక్తిగతమైన జీవితం, మన ఆత్మీయ జీవితం. నిజంగా నేను దేవుని ఆరాధిస్తున్నానా, దేవుని సమయాన్ని పాటిస్తున్నానా, దేవుని సన్నిధిలో నిజంగా నమ్మకంగా ఉంటున్నామా? ఇది ఒకరు మనకు తెలియపరచడం కాదు, అది వ్యక్తిగతంగా మనల్ని ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే దైవాత్మ మనలో ఉంది కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ తప్పిపోతున్నామో మనందరికీ తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. నేను నమ్మకంగా ఉన్నానా, నేను తప్పిపోతున్నానా, నేను దేవుని క్రియల్లో ఏ స్థితిని కలిగి ఉన్నాను అనేది ఇక్కడ కావాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన మంచి కృప ఏంటంటే ఆయన దయాళత్వాన్ని మనం చూస్తున్నాం, ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. వాడు దుష్టుని కూడా దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకే దేవాది దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. శిలువలో మరణిస్తూ ప్రభు అంటాడు, తండ్రి వీరేమీ చేయించున్నారు ఎరుగరు. ఇక్కడ ఎంతమంది మేము మోసం చేస్తున్నామో దేవుణ్ణి, ఎంతమందికి దేవునికి దూరంగా ఉంటున్నామో, ఎంతమంది నిజంగా ఆయన విశ్వసించి కొనసాగుతున్నాం అనేది ఎంతగా మనం విశ్వాసంలో కొనసాగుతామో దేవుడు మనల్ని, కుటుంబాలను అంతగా ఆశ్రయిస్తాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న సత్యాన్ని గ్రహించాలని ప్రియ సంగమా మీకు మనం చేస్తున్నాం. మరి ఈరోజు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని దేవుని సన్నిధిలో మరొకసారి దేవుడు తన కృప నాకు అనుగ్రహించి ఆరోగ్యాన్ని దయచేసి 2 మాసాల తర్వాత మీ ముందు నిలబడే మంచి కృపను దేవుడు దయచేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆరాటం ఉంది, ఆశ ఉంది, ఇంకా దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి. అది నా ఆశ, నా ఆశయం. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని కొట్టి ఆయన ఆజ్ఞాపించిన భూలోకంలో మన జీవితాన్ని ఇచ్చి తన సన్నిలో ఆయుష్ ఇచ్చేంత వరకు కూడా, చివరి దినం వరకు కూడా దేవుని సన్నిలో జీవించిన ఆశ అది క్రీస్తు యేసు ద్వారా అనేకపడింది. నమ్మకంగా ఉండాలనేసి ఒకటే ప్రార్థన చేసేది. రెండవది ఏ విషయంలో తప్పిపోకూడదు అనేది. ఈ 2 విషయాలు దేవుడు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం. కాబట్టి అందుకని దేవుని సన్నిధిలో దేవుని దయాళత్వము చాలా గొప్పది. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే భూమి ఆకాశం కంటే కూడా గొప్పదైనట్టుగా చూస్తున్నాం. అందుకే ఒక మాట చూస్తాం, అపోస్తలుడైన పేతురు గారు ప్రభు గురించి రాస్తున్నారు. ఆయన అనుభవాన్ని బట్టి, దేవుని 3.5 సంవత్సరాల అనుభవాన్ని బట్టి, తన జీవిత కాలమంతా కూడా ప్రభు సేవలో కొనసాగుతూ తను జీవించిన తన ఆత్మీయ జీవిత యాత్ర గురించి బయలుపరుచున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనం. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజైనా మన జీవితాన్ని మార్చుకుందాం, మన క్రియలు మార్చుకుందాం, అలవాట్లు మార్చుకుందాం, మన లోభత్వాన్ని మార్చుకొని విడిచిపెట్టి ఆయన అనుసరించడానికి సిద్ధపడిన మనవి చేస్తున్నారు. చదవండి.
చాలమ్మా. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని దేవుడు మన మేలకై దీవించును గాక. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటాడు. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరిశుద్ధమైన మా ప్రభా, మా రక్షకుడైన యేసయ్య, మీకు వందనాలయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని సజ్జలు ఉంచిన మీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. మీరు దయాళుడని నమ్మి విశ్వాసం ఉంచి కొనసాగుతున్న మా జీవితాల్లో మమ్మల్ని బలపరచండి. ఇంకా దృఢమైన విశ్వాసాన్ని కలుగజేసి మా మరణం అంతవరకు మిమ్మల్ని అనుకొని జీవించే కృప దయచేయమని ఈరోజు ప్రభా మీ వాక్యదానికి మేము వెలుచుండగా నాతోనూ మాతోనూ కూడా మీరు మాట్లాడమని మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో అపొస్తలుడైన పేతురు గారు రాస్తున్నారు దేవుని సన్నిధిలో. పేతురు చాలా దుడుకుతనం గల మనిషి, తొందరపాటు కలిగిన మనిషి, ప్రతి విషయాన్ని కూడా వెంటనే సమయం ఇచ్చేది. అలాంటి మనస్తత్వం గల మనిషి మరి ప్రభుతో సహాయం చేసి ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క సువార్తను మన ప్రపంచంలో ఆయన సువార్తను ప్రకటించడానికి శిష్యులందరూ ముందుకొచ్చారు. వారిలో పేతురు ఒకరు. పేతురు నిజంగా చాలా దేవుని సన్నిధిలో చూసినట్టయితే తప్పిపోయిన వాడు, తొందరపాటు కలిగిన వాడు, వెంటనే ప్రభు అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చేవాడు. కానీ దేవుని సన్నిధిలో కోడి కోయక మునిపే నువ్వు ముమ్మార్లు అబద్ధం ఆడతావని చెప్పి ప్రభు అన్నాడు. అదేవిధంగా జరిగింది. భయపడిపోయాడు. ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు వెళ్ళిపోయారు. చాలామంది ఉంటారు దేవుని సువార్తను అబ్బో మనకు వద్దండి. ఎందుకంటే ఈరోజు భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. ఈరోజు మోడీ గారు మరొక సంచలనమైన వార్తను సెలవిచ్చారు. అందరు చూస్తుంటారు, చదువుంటున్నారు. సండే రోజు ఆదివారం విశ్రాంతి దినం తీసివేసి అది శుక్రవారానికి ఏదో మార్చాలని చూస్తున్నాం. ఎందుకంటే ఇది క్రైస్తవుల కొరకు, క్రైస్తవులు అంటే బ్రిటిష్ వారు మన 200-300 సంవత్సరాల ముందు మన దేశంలో ఉండి వార్ల నుంచి దినం అంటే దీని ద్వారా క్రైస్తవులు లాభ పొందుతున్నారు. ఎంతమంది క్రైస్తవులు లాభ పొందుతున్నారో నాకు తెలియదు, కానీ అది వ్యక్తిగతమైన విషయం. కాబట్టి దేవుని సన్నిధిలో వాడు ఆ రోజున మార్చాడు. అంటే మతతత్వాన్ని కలిగి జీవించారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము నిద్రపోయిన స్థితిలో ఉన్నాం. కాబట్టి అపవాది రెచ్చిపోతూ ఉన్నాడు. ఈ రోజైనా మనం మేల్కొని ప్రార్థించే గుంపులో మనం ఉండాలనే ఆశ కలిగి ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా తన కార్యం చేస్తాడు. కానీ విశ్వాసులు అవిశ్వాసులు ఎవరు అనేది వాడు చేసే కార్యాన్ని బట్టి మనం చూసుకుంటాం రాబోయే రోజుల్లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు ప్రభువుకు నిలబడ్డప్పుడు చివరి వరకు కూడా తన బ్రతిన కాలం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్రయాణం చేసి ఉన్నాడు. భయంకరమైన శిక్షకు గురయ్యాడు. అది మీకు అందరికి తెలుసో లేదో. అతని మీద ఓ భయంకరమైన శిక్ష విధించారు. ఇతన్ని తలక్రిందులుగా వేసి ఇతన్ని సిలువ వేసి చంపమని చెప్పేసి. అప్పుడు ఒక విన్నపం అని చెప్పి అంటాడు, అయ్యా నా ప్రభు అంత గొప్పవాణ్ణి నేను కాదు, నా ప్రభుతో సమానంగా నన్ను సిలువ వేయకూడదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పి. ఆ సిలువలు దాదాపు 16-18 గంటలు వేలాడుతూ శరీరున్న ప్రతి రక్తబొట్టు తన నోట్ల నుంచి, చెవుల నుంచి, ముక్కు నుంచి కారుతున్నప్పుడు ఆ సిలువ మనిస్తూ కూడా దేవుని స్వాతను అందించి అతను ప్రభు సన్నిధికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇది దయాలత్వం కలిగిన దేవుని ఎరిగినవాడు గనక ప్రభుని అనుసరించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలని. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, మంచివాడు చెడ్డవాడు అందరూ బ్రతుకుతున్నారు. నేను బ్రతకను అనుకుంటాం, కానీ ఈ బ్రతుకు కాదు. 2 మరణాలు మనకున్నాయని తెలుసుకో. ఒకటి శరీర మరణము, రెండోది ఆత్మీయ మరణం. లోకమంతా కూడా చనిపోగానే అయిపోయింది వీళ్ళ పని, సమాధి కట్టేస్తాం అనుకుంటారు. కానీ మనకు ఆత్మీయమైన మరణం కూడా మనకుంది. వాటి కొరకు మనం సిద్ధపడాలి. ఆ మరణానికి మనం అప్పగించకుండా, ఆ శిక్షా విధులు లేకుండా ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన కలిగి జీవించాలని ఆశిస్తుంటాం. ఒక మాట అంటాడు దేవుని సన్నిధిలో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి. దయచేసి చూసి చదవండమ్మా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి. చాలమ్మా. వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుకొని
తెలుపు చేసుకోండి. ఈరోజు మనం తెలుపు చేసుకున్నామా? ఆ మరక మనకుందా? ఆ డాగు ఇక్కడ నువ్వు తప్పిపోతున్నావు. ఈరోజు దయచేసి ఒకరిని ఉద్దేశించడం కాదు, ఒకరి నుంచి కాదు, కానీ ఆత్మీయ జీవితంలో హెచ్చరికలు. నేను క్రైస్తవుని, ఎక్కడ పసలేదు మనలో. అలాంటి మనుషులు మనకు కనపడతారు, లోకాభిమానాన్ని కలిగి జీవిస్తారు, లోకాన్ని ప్రేమిస్తుంటారు ఏదో అన్నట్టుగా. కానీ క్రీస్తు సన్నిధిలో సంపూర్ణంగా ఆయన కలిగి జీవించడానికి ప్రభు ఒక మాట అంటాడు, వీరు గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రం ఉతుకొని తెలుపు చేసుకొనిరి. అంటే దేవుని రాజ్యంలో ఉండే అర్హత కలిగి ఉన్నారు, దేవుడు వారికి అధిపతి అయినాడు అనే సన్నిధిలో ఉన్నారు. ఈరోజు మన ఆశ కూడా, నేను ఈ లోకాన్ని విడిచినా నేను సజ్జుడిగా ఉంటాను, నా దేవునితో నేను సహవాసం చేస్తాను. తప్పిపోతున్న నా ప్రియాసమైన సహోదరి సహోదరులారా, అపనమ్మకంగా చేసిన నీ జీవితంలో నువ్వు నిజంగా క్రీస్తును కలిగి ఉన్నట్టయితే, ఆయన కలిగి మనం జీవించాలని, మన సమయము దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే తను అనుసరిస్తూ జీవిస్తామో, ఆయన వెంబడిస్తుంటామో, దేవుడు ఆయన దయాళుడని మనము తెలుసుకుంటాం. ఎప్పుడు రుచి చూచి తెలుసుకుంటాం, కానీ ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా ఒక రకంగా అనేది కాదు. కానీ ఏ పరిస్థితులు మన జీవితంలోకి ఎదురొచ్చినా ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉండాలి, నేను క్రీస్తు సాక్షిని నమ్మకత్వం కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా ఆయన కలిగి జీవిస్తారో వారు దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందే కృపను దేవుడు మనకు కలిగజేస్తారు. రెండో మాట చూద్దాం. మరి ఇక్కడ చూసినట్టయితే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం, 3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డరా, కొంతమంది ఆధిపత్యం గురించి ఆరాటపడుతూ ఉంటారు, నేను అనే అహంతో జీవిస్తుంటారు, నేనే అన్నిటికీ అనగలను, కానీ అది ఎప్పుడు కూడా నిలబడదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం, దేవుని సన్నిధిలో లోబడిన వాడే ధన్యుడు అంటాం. ఎందుకంటే దానికి మాదిరికరమైన జీవితాన్ని యేసు ప్రభువు వారు మనకు చూపారు. శిష్యులతో ఉంటున్నాడు, తిరిగి వారికి నేను ఆయన కుడి ప్రక్కన ఉండాలి, పరలోక రాజ్యంలో వేరే పక్కన ఉండాలి, ఆయనతో ఉండాలని ఆశ కలిగినప్పుడు ఉదాహరణకు చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. వాక్యం రాదా? సౌండ్ రాదు మనకు బ్రదర్స్ నుంచి, నోర్లు మౌనంగా ఉంటాయి కదా. అంటే దేవుని యందు వాక్యందు లక్ష్యం ఉంచము కాబట్టి. అందుకంటాడు దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు, తగ్గించిన వాడే హెచ్చింపబడతాడు. ఎక్కడైతే తగ్గింపు కలిగి మనం జీవిస్తున్నామో, ఎక్కడైతే లోబత్వం కలిగి జీవిస్తున్నామో, లోబడి జీవిస్తున్నామో, తను తాను చిన్నవాడిని అనుకుంటున్నాడో, ప్రతివాడిని గౌరవిస్తుంటాడో, వాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని తన శిష్యుల యొక్క పాదాలు కడిగి వారి పాదాలు తుడిచిన ప్రభువుని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మనకు అప్పగించిన మన పనిపైన మనము అధికారులుగా మనం జీవించకుండా మాదిరికరమైన జీవితం జీవించాలి అని చెప్పి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇది దేవుడు మనకు ఒక హెచ్చరికగా చూస్తున్నాడు. అంటే ఒక విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా జీవించాలన్నది ఇక్కడ హెచ్చరికలు కావు. ఇక్కడ చూసినట్టయితే మనం చూస్తాం, హెచ్చింపు కలిగి కాదు కానీ తగ్గింపు కలిగి దాన్ని జీవించాలి. దీనికి అధిపతి ప్రభు అయినాడు, ఈ మందిరానికి ఆయన శిరస్సు అయినాడు. కాబట్టి అవయములుగా మనం జీవిస్తున్నాం, దాంట్లో మనము మాదిరికైన జీవితం. నేను అంటది ఒక చెయ్యి అంటే నేను లేకుంటే నువ్వు లేవు, ఒక చెయ్యి అంటే నేను లేకుంటే నువ్వు, ఒక కన్ను లేకుంటే నువ్వు లేవు. కన్ను లేకుండా జీవిస్తలేమ్మా, చెల్లిండ రోగాలతో. దేవుడిచ్చిన ఆధిక్యత అది. ప్రతి దాంతో కూడా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి లోబడి జీవించాలని, దేవుని అనుసరిస్తూ జీవించాలని, ఈరోజు ఆయన కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో అంటాడు దావీదు మహారాజు 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన కదల్చనీయడు. హల్లెలూయా. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము. నేను 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 అంటాం. ఇప్పుడు చూసినట్టయితే నెలకోసారి ప్రార్థనకు రాని వాళ్ళము ఉంటున్నాము, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ప్రార్థనకు వచ్చేవాళ్ళం. ఎలాంటి క్రైస్తవులు అంటే రెండు రకాల క్రైస్తవులుగా 3వ రకం క్రైస్తవులు ఉంటాం. ఒకటి, యేసు ప్రభు పుట్టినరోజు, ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఎందుకు వస్తామో ఏం చేస్తామో తెలియదు, వచ్చినట్టు కానీ ఇక్కడ కూర్చుంటాడు, మనసంతా ఎక్కడో ఉంటుంది, అరే నా ఫ్రెండ్స్కి నేను పిలిచాను కదా. అంటే నేను క్రైస్తవుని కాబట్టి నేను వారికి దావతులు ఇవ్వాలి లోకరీతిగా.
మరొకటి నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంలో వెళ్ళాలి. మూడోది, అరే ఈరోజు మా యేసు ప్రభు చనిపోయిన రోజు, లేక మా ప్రభువు లేచిన రోజు. ఈలాగా ఆచరించే మనుషులు అనుకుంటారు. అది ఆచరణ కాదండి. దేవుని సన్నిలో దేవుడు ఇచ్చాడంటే తప్పకుండా దేవుని పరిశుద్ధమైన దినంన ఆయన ఆచరించాలి అని. ఆయన పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్నప్పుడే దేవుడు మాదిరికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడని, ఆయన పునరుత్థాన శక్తిని పొందే కృపను మనకు దయచేస్తాడని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆ శక్తి మనకు కావాలి, ఆ బలం మనకు కావాలి, ఆయన కలిగి మనం జీవించాలి. అందుకని దేవుని సన్నిలో మనకు కావాల్సిందంటే ఒకరినొకరు హెచ్చరిస్తూ మనం బలపరుస్తూ మనము దేవుని సన్నిధి నడపాలి. అది పని అప్పగించడం అంటే ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించాడు, ప్రతి ఒక్కరి పట్ల ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నాకు ఇవ్వలేదే, నాకు సంఘం గుర్తించలేదే, సంఘం నాకు పెద్దరికం ఇవ్వలేదే, నా చేతికి మైకి ఇవ్వలేదే. కాదు తెలిసేది నువ్వు ఏం చేస్తున్నావు. అందరికంటే ఇక్కడ ధన్యరాలు అనుకుంటా నిజంగా మంజుల. నువ్వు కూర్చున్న నీ స్థలాన్ని, నీ మంజుల మణిగంట ఎత్తి పెడతారు, ఊడుస్తారు, బాత్రూమ్లు కూడా కడిగి పెడుతుంది. ఎవరిక్కడ పెద్ద? హెచ్చించుకుంటే కాదు, ఇక్కడ తను తాను తగ్గించుకొని జీవించిన వారి ధన్యులు. ఆ ధన్యత దేవుడు వారికి ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని దేవుడు వారికి పని అప్పగించాడా? ఎవరు బ్రదర్స్ నుంచి చెప్పడొస్తలేదు. ప్రతి ఒక్కరు పని అప్పగించాడా? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. హల్లెలూయా. మరి సంఘానికి దేవుడు అప్పగిస్తే తన శిష్యులకే కాదు, అక్కడ దాదాపు 500 మంది ఉన్నారు. వారికి సంఘంగా వారికి కనపడుతూ ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఆ పని సంఘం అప్పగించలేదంటే నా పని కాదు, నా ఇష్టం వచ్చినప్పుడు పోతాను. అది మనం దాన్ని బట్టి మనకు ప్రతిఫలం మనకు ఉంటుంది. ప్రతిఫలము లేదనుకో, ప్రతి పని దేవుని సన్నిధిలో ఒక అడుగు మనం వేసినప్పుడు దానికి 10 అడుగుల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని కొరకు ఒక నిర్ణయం కలిగి మనం జీవించినప్పుడు 10 రేట్ల నిర్ణయాలను దేవుడు మన పట్ల అనుగ్రహించి ప్రభుల వారికి మహిమకరంగా జీవించే కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక పనిముట్లుగా మనం వాడబడాలి. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మన కొరకు పనిచేస్తుంది. ఉదయకాలం లేవగానే ట్యాప్ వస్తుంది, ఏం చేస్తాం? వెళ్ళి మంచిని పట్టుకుంటాం. మరి ఆ బిందె మన కొరకు పనిచేస్తుంది కదా. నేను దేవుని కొరకు పనిచేస్తున్నానా? ఒకవేళ ఆ రోజు ఆ నీళ్లు పట్టకుండా ఉంటే ఏం తాగుతావు? ప్రతిదీ మనం అంచనా వేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనము ప్రభులో ముందు కొనసాగాలని మనం చేస్తున్నాం. అందుకే అంటాడు ప్రభు, మీకు అప్పగిన వారిపైన ప్రభునైనట్టుండగా మందకు మాదిరికరంగా ఉండమంటారు. కాబట్టి సంఘంలో మనం ఒక మాదిరికరం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గుర్తింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. మనుషులుగా జీవించే దేవుడు గుర్తిస్తాడు మనల్ని. మనుషుల కొరకు ఎప్పుడైతే ఈ లోకం గురించి ఆశిస్తారో వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి పొందలేరు. తను తగ్గించిన వాడే హెచ్చింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన పనిని మనం తూచా తప్పకుండా నెరవేరుస్తూ మనం జీవించాలి. ఇక్కడ మనకు కావాల్సింది, మనం ఏం చేసినా మనం ఎవరు అనేవాళ్ళు లేరు, ఏం చేయకపోయినా మనం అడిగేవారు లేరు. అది జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు వస్తున్నాను, ఎందుకు పోతున్నాను అనేది మనకు జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. అందుకంటాడు 3వ వచనంలో అంటాడు, దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే ప్రభు 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు హల్లెలూయా మీరు వాడబారని మహిమాగీతం పొందుతారు. నువ్వు పని చేసినప్పుడే దేవుడి నుంచి బహుమానానికి వారసులం. చూస్తుంటాం 15th ఆగస్టుకు 26 జనవరి, మరి 26 జనవరికి గవర్నమెంట్ వారిని గుర్తించి వారికి మరి మెడల్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? వారు చేసిన పనిని బట్టి. నాకు జీతం వస్తుంది కదా, సార్లే, నేను జీవిస్తున్నా కదా, నాకు సరిపోతుంది, నా జీతం ఎంత. అది కాదు కావాల్సింది. నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడు, ప్రాణాలకు వారు తెగించి జీవించినప్పుడు, కొన్ని ప్రాణాలు వారు కాపాడుతున్నప్పుడు వారికి ప్రథమ ఫలము ప్రభుత్వం అని గుర్తించేస్తుంది. కొంతమందికి ఇవ్వకపోవచ్చు, కొంతమంది గుర్తింపులకు రాకపోవచ్చు. ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే పైన అధికారుల యొక్క పార్షాలిటీని బట్టి అవి పొందుకోలేకపోతుంటాం. కానీ ప్రభు సన్నిధిలో చూస్తే ఆయనకు నమ్మకంగా మనం జీవించినప్పుడు వాడబారని మహిమాకిరాన్ని పొందే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. ప్రియులారా, మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో దేవుని ద్వారా నాకు రావాల్సిన బహుమానాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు.
నేను దేవుని సన్నిధిలో ఈ మనుషులు, ఈ సంఘము, ఈ కాపరి నాకు గుర్తించకపోవచ్చు, కానీ నేను చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటాను అన్న నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడే దేవుడు ఆ కృపాన్ని మనకు దయచేస్తాడు. చూద్దాం 5-6 వచనాలు కూడా చూద్దాం. చాలమ్మా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరం కూడా మనం దేవుని సన్నిధిలో చిన్నవారమే. లోబడి మనం జీవించేది నేర్చుకోవాలి. మొట్టమొదటిగా లోబడి జీవించంటే ఎదుటివాన్ని గౌరవించడము, ఎదుటివారిని అభిమానించడము, ఎదుటివారితో సమానత్వం కలిగి జీవించడం కాదు. కానీ నేను అని మన నాకు ప్రైజ్లాడు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి? ఆ పాస్టర్ ఎంతో కలవాలి, నేను ఎందుకు ఎంతో కలవాలి? ఇది కొంతమందిలో అహం, అది మనలో కనపడుతుంటుంది. ఎందుకంటే మనం కలవం కదా ఎవరిని. ఎప్పుడు ప్రార్థన అయిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోదాము. ఇది ఏంటంటే ఇక్కడ అవినాభావ సంబంధాన్ని కలిగజేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు ఆత్మీయంగా హెచ్చరించుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉంటాం. కాబట్టి లేదులే, నా పని నేను వినడానికి వచ్చాను, విన్నాను, వెళ్ళిపోతాను అనేసి అది కాదు. మనం ఇక్కడ లోబడి జీవించేదానికి స్థిరపడి పెద్దలకు లోబడి ఉండాలి. అందరూ ఎదుటివారి ఎలా దీన మనస్సు కలిగి ఉండాలట. అనే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని, అంటే ఆ దీనత్వం కలిగి మనం జీవించినప్పుడు మనలో మార్పు కనపడుతుంది, దీనత్వం కనపడుతుంది. మన నిజంగా మన శరీరం ఉన్న ప్రతి అవయవం కూడా లోబడి ఉండే కృపను కలిగి ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం బట్టే మనిషి పనిచేస్తూ ఉంటాడు. అందుకని దేవుని సన్నిధిలో అది ప్రభు అనుసరించాడు. తన శిష్యులను ఇంత మాత్రం కూడా చిన్నవారుగా చూడలేదు. సమానత్వం వారు కలిగజేశాడు, వారితో ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ జీవించాడు. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన తర్వాత వారి ప్రపంచమంతట్లో కూడా సువార్తను వారు ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? ప్రభు ఏమని ఇచ్చిపోయాడా? ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏం పొందుకున్నారు? చివరికి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ప్రభు కొరకు తన ప్రాణాలు అర్పించారు. సజీవ సాక్షిగా వారు జీవించారు. అది వారు కోరుకున్నది, మేము నా ప్రభు కొరకు ఉండాలి అండి. అది నిజంగా దీన మనసు కలిగిన మనస్తత్వము. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి మండలారా, మనమందరం కూడా అలాంటి మనసు కలిగి ప్రభువుని అనుసరిస్తూ ఆయన వెంబడిస్తూ ఇతరులు ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి దూరం అవుతున్నారో, ఎవరైతే దేవుడు అంటే తెలియని వారిలో వారి మధ్యలో దేవుని సువార్తను అందిస్తూ మన సాక్ష్యాన్ని పంచుకొని వారిని బలపరుస్తూ దేవుని సన్నిధిని నడిపించినప్పుడు మనం ధన్యులము. దాని ప్రతిఫలాన్ని ప్రభు మనకు పరలోక రాజ్యంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తే ఆయన కొరకు ఈ లోకంలో జీవించినప్పుడు వాడబారని మహిమాకీర్తాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది వాడబారదంట. ఒక పువ్వును చూస్తా కొన్ని రోజులు వికసిస్తుంది, ఒక వారంగానే అది వాడిపోతుంది. కానీ ఇచ్చే ఈ మహిమా కిరీటము ఎప్పుడు కూడా వాడబారది అంటాడు. సజీవ సాక్షిగా దేవుని సన్నిధిలో కృపను దేవుడు కలిగజేస్తున్నాడు. అలాంటి వాటి కొరకు ఇవి నేను పొందుకోవాలని ఆశ కలిగి మనం ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవించినప్పుడు కొద్ది సమయం ప్రభు కొరకు మనం వాడబడాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు సన్నిధిలో అనేక ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థిస్తున్నాం అన్నది. ఆ దీన మనసుతో మనం ఉన్నప్పుడే మన కుటుంబం వర్ధిల్లుతుంటుంది, మన కుటుంబం ఆస్వాదింపబడుతుంటాయి. మరి చాలా కుటుంబాలుగా మనం చూస్తాం ప్రార్థన చేయలేని కుటుంబాలను చూస్తాం. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు ప్రార్థన లేని జీవితం, మరి చాలా పెద్ద పెద్దగా చెప్పుకుంటుంటారు, కానీ వారి జీవితంలో ఫలభరితం లేని జీవితమే జీవిస్తారు. ఆ కుటుంబాలు క్రమంగా దేవుని కలిగి వారు జీవించలేరు, ప్రభువుని అనుసరిస్తూ ఉండలేరు. ఎందుకంటే ఆ కుటుంబంలో ప్రార్థన లేదు కాబట్టి అపవాది వాడు అక్కడ తిష్ట వేసి ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు వాడు మన ఎద్దుకు రాడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడుండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఇద్దరి నుంచి. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉంటున్నామా? ప్రభు కంచెను వేసుకున్న కుటుంబంగా మనం ఉంటున్నామా? మన కుటుంబం సమాధానంతో మనం ఉంటున్నామా? ఏ శ్రమ ఎవరి కలిగినా మనం ప్రార్థించేవారిగా, ప్రార్థన చేయించేవారిగా, వారి కొరకు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉంటున్నామా? కాబట్టి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించినప్పుడే అప్పుడు దేవుడు అనుగ్రహించు వాడబారని మహిమాకేటం పొందుకోగలుగుతాం. రెండవదిగా, ఎందుకులే ఈరోజు నాకేదో వస్తుంది అని చెప్పి దేవుని మందిరానికి ఎందుకు అనుకుంటాం, కానీ దేవుని ద్వారా రావాల్సిన ఎన్ని ఆశీర్వాదాలను పోగొట్టున్నామో 84వ కీర్తన 10వ వచనంలో దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందుకంటాడు,
ఆయన సన్నిధిలో ఒక రోజు గడపడము 1000 రోజుల కంటే కూడా శ్రేష్టకరమైనది అంటాడు. ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదాల చేత నింపబడాలని దేవుడు మన పట్ల కొనుక్కున్నాడు. అందుకే మనం ఏమంటే మనం ఏం చేస్తాం, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మనం అలంకరించుకోవాలట. దీనత్వంతో మనము అలంకరింపబడాలి. మన శరీరం అంతా కూడా, మన మొత్తం కూడా మాటల్లోనూ క్రియల్లోనూ కూడా మనము దీనత్వం కలిగి జీవించే మనిషిగా మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడట, అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపుతాడట. దీనులకు కృప అనుగ్రహిస్తానని దేవుడు అంటున్నాడు. ఆ కృప కొరకు, దేవుని వాగ్దానం కొరకు, దేవుడి ఆశీర్వాదం కొరకు మనము సిద్ధపడాలి. 6వ వచనం అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనసులైనడు. ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు పోతాడో కాదు, ఏదో ఒక రోజు నేను దాన్ని అనుభవిస్తాను, దాన్ని పొందుకుంటాను అన్న మనస్తత్వం కలిగి మనం జీవించాలి. లోబడి మనం జీవించాలి, అనుసరిస్తూ మనం జీవించాలి. అది దేవుడు మనకు తప్పకుండా తన చక్కని కృపను మనకు దయచేస్తూ ఉంటాడు. అదే 7వ వచనం అంటాడు చూడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు హల్లెలూయా. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను సాధించాలి కాదు. మొదట మనం ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు సమస్తం కూడా మనకు అనుగ్రహిస్తాడు. మన గురించి ఆయన చింతిస్తున్నాడంట, ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేసి. కాబట్టి ఆ సమయం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన అభిమానం కొరకు, ఆయన దయాలత్వం కొరకు సిద్ధపడే వారికి ఉండాలి. నేను ఏదో చేశాను, ఏదో ఇది రోజు ఇది దాచుకున్నాను, దీన్ని బట్టి ఏదో అయిపోయింది అంటాం. కానీ ఎంతో రావాల్సిన ఆశీర్వాదాలు మనకు రావు. ఆయనపై ఆధారపడి మనం జీవించినప్పుడు దేవుడు చక్కగా తన కృపను మనకు దయచేస్తూ ఉంటాడు. తన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చింతించే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దేవునిపై ఆ భారం వేసి ఆయనపై మనం ప్రార్థించినప్పుడు తన మార్గము సరళం చేస్తూ ఉంటాడు. అది మనము గ్రహించాలి. కాబట్టి ఎందుకంటే కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి, కొన్ని అద్భుతాలు మనలో జరుగుతుంటాయి. మనం ఊహించని కార్యాలు దేవుడు మన జీవితంలో కలిగజేస్తూ ఉంటాడు. నా జీవితంలో ఒకసారి జరిగింది అది. అట్లా చాలా జరిగాయి. ఒకసారి శుక్రవారం రాత్రి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాలం వెళ్ళిపోతుంటే కొద్ది కానుక ఇచ్చేది ఆయనకు, ప్రతి వారం కూడా వచ్చినప్పుడు. పోతుంటే ఆ రోజు నా దగ్గర ఏం లేదు, వాస్తవం చెప్తాను, 20 రూపాయలు మాత్రమే నా పాకెట్లో ఉన్నాయి. ఇది 1993 సంవత్సరం అనుకుంటా. అయితే మేము రక్షణ పొందిన తర్వాత ఏం లేదు, బస్సు వెళ్తున్నాను, కనీసం టీ తాగడానికి కూడా జేబులో డబ్బులు లేవు. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను, బస్సు ఎక్కడ దిగాను, బస్ స్టాండ్లో ఉన్నాను, ఉప్పల్ బస్ స్టాప్లో. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ నాతో పనిచేసి, అంతకుముందు ఒక 6-8 సంవత్సరాల ముందు నాతో పనిచేసిన స్నేహితుడు కలిసి, అన్న నీకు ఎవరో చూసి, నేను సాయంత్రం వచ్చా, నేను వచ్చేసరికి మీరు డే డ్యూటీ అని తెలిసింది, అందుకే ఈరోజు పొద్దున వచ్చినట్టు రండి అన్న, టీ తాగమంటే నాకు భయం అవుతుంది, వదిలే టీ వదిలే, వెళ్ళిపోతా, టైం అవుతుంది. లేదన్న తీసుకుపోయి హోటల్లో కూర్చోపెట్టుకొని పాపం స్నాక్స్ అవి ఇవన్నీ తెప్పించిన 8-10 రూపాయలు బిల్ అవ్వండి వచ్చి అక్కడ. అప్పుడు అంట 2 చేతులు పట్టుకొని, అన్న నన్ను క్షమించి ఏమనుకోకు, నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇవ్వడానికి చాలా ఆలస్యం జరిగింది. ఎప్పుడు ఇచ్చిన్నో నాకు తెలియదు, నాకు జ్ఞాపకం లేదు. 400 రూపాయలు నాకు అతను ఇచ్చాడు. హల్లెలూయా. లేదు నాకు తెలియదు, నేను ఎప్పుడు ఇచ్చినట్టు లేదు అన్న, తీసుకున్న అవసరానికి నేను అడగముందే నా పరిస్థితి చెప్పినప్పుడు మీరు ఇచ్చిండ్రు అని చెప్పేసి. దేవుడు ఏ విధంగా ఆయన దయాలత్వాన్ని మన పట్ల చూపుతున్నాడు అంటే, ఇవి కొన్ని ఉదాహరణలు మన జీవితంలో. ఎందుకులే కాపరికి ఇచ్చే 10 రూపాయలు ఇస్తే సరిపోయి 10 రూపాయలు పెట్టుకుని అనుకుంటే అవి నాకు రాకపోయేటివేమో. అంటే అలాంటి మనస్తత్వం గల మనుషులు మనకుంటారు. ఎప్పుడైతే మనం తెగించి ప్రభుపై భారం వేసి ఉంటాడో, తన బిడ్డలు సిగ్గుపడుట ఆయన చూడలేడు, ఆ అవమానకరాన్ని ఆయన భరించలేడు. వాడిని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయాడు. వాడిని తలెత్తుకొని జీవించి కృపను దేవుడు దయచేస్తాడు. కాబట్టి చాలామంది మేము ఆలోచిస్తాం ఇట్లా, సర్లే ఇది ఎందుకు, ఇది దీని ద్వారా నాకు ఏదో పని వెళ్ళిపోతుంది, అక్కడ దొంగిలిస్తాం, అక్కడ దాన్ని కట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఎప్పుడు దానికి పదంతలు నష్టపోతూనే ఉంటాం అనిస్తుంది. కాబట్టి అలాంటి సంఘటనలు కొన్నిసార్లు జరుగుతాయి. ఇలా చాలాసార్లు మా జీవితాలు జరిగాయి. మేము అనుకునేది ఎప్పుడు కూడా లేదు, ఏదైనా కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు కలిగి చేయాలని చెప్పింది. కాబట్టి దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. మనకు ప్రతి అవసరం మనసుకు తీర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం జీవించినప్పుడు నమ్మకమైన వారిగా జీవించాలని దేవుడు మనని హెచ్చరిస్తున్నట్టుగా చూద్దాం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారే మేలుగా ఉండుడి,
మీ విరోధి అయిన అపవాదిని గర్జించు సింహంలో ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకగా ఉండాలంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే దేవుని కలిగి ఉంటాం కాబట్టి ప్రతి సమయంలోనూ అసలు మనం ప్రార్థిస్తూ ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నామా, నువ్వు బహిరంగంగా చేయకుండా నీ మనసులో ప్రార్థించు, నీ గృహంలో ప్రార్థించు, నీ ఉద్యోగంలో ప్రార్థించు, నీ పరిస్థితుల్లో నువ్వు నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించు. కానీ దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. కానీ వాడు ఏం చేస్తాడు? గర్జించిన సింహం వల్ల ఎవరిని మృంగివేయాలా, ఏ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని పడవేయాలి అంటే అంతకు ముందుగా ఏముంటుంది? ఎవరి దగ్గరికి వస్తాడు వాడు? విశ్వాసుల దగ్గర రాడు, ప్రార్థించేవారి దగ్గర రాడు. అటు ఇటు కానీ స్థితిలో ఉంటుంది చూడు మనుషులు. ఏంటి అనేసి ఇటు లోకం వైపు కానీ ఇటు వైపు పడిపడాను. దేనైతే ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తుంటారో అలాంటి వారి దగ్గరికి వచ్చి వాడిని పడదోస్తూ ఉంటాడు. వాళ్ళు నిలకడగా జీవించలేని స్థితిని దేవుడి వారికి కలిగజేస్తూ ఉంటాడు. అందుకని మన జీవితము ఏ విధంగా ఉండాలంటే అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా ఏ డాగు మచ్చ లేని స్థితికి ఉంది. ఒకవేళ అద్దం లేదో డాగు ఉందనుకో, మచ్చ ఉందనుకో, చూస్తే ఆ మచ్చ మనకి ఎక్కడో కనపడుతున్నట్టుగా అది మన జీవితాన్ని సరి చేసుకోవడానికి హెచ్చరికలు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనోప్రవణం కలిగి జీవించినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవరమై మనం జీవించాలి. ఆసక్తి కలిగి మనం జీవించాలి, ప్రేమతో జీవించాలి. ప్రతి విషయంలో ప్రభువుని అనుసరిస్తూ మనం జీవించినప్పుడే దేవుడు తన కృపను మనకు దయచేస్తూ ఉంటాడు. అందుకే అంటాడు, విరోధి అయిన అపవాది గర్జించే సింహంలో ఎవరిని మింగుదని వెతుకుతున్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మన ఇద్దరు రాడు. అందుకే యాకోబు అంటాడు, లోబడి ఉన్నప్పుడు వాడు మన ఇద్దరు రానే రాడు, ప్రార్థించినప్పుడు ఎంత మాత్రం రాడు. కొన్నిసార్లు దేవుడు మన హెచ్చరిస్తుంటాడు. నిజంగా నేను దేవుని కలిగి జీవిస్తున్నప్పుడు అపవాదికి చోటు మనకు ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్లీన్గా మనం జీవిస్తాం కాబట్టి మనకి ఏం వచ్చదు. వైట్ డ్రెస్ వేసుకొని మనం జీవించడానికి ఏదైనా పడిపోతే ఆ మచ్చ కనపడుతూ ఉంటుంది ఎదుటివారికి. అలాంటి మచ్చ డాగు లేని జీవితమే క్రీస్తు దేశంలో మనం జీవించాలి. అందుకంటాడు, నేను గొర్రెపిల్ల రక్తంలో వస్త్రం ఉతుకొని తెలుపు చేసుకున్న వారే ఆయన ఎదుట ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన బోధిస్తున్నప్పుడు వింటున్నారు. ఆయన మందలో ఒక గొర్రెగా ఉండే కృపను దేవుడు దయచేస్తున్నాడు. మరి ఆ విధంగా మనం ఉండాలని, ఆ విధంగా మనం దేవుని స్థలంలో ఆయన అనుసరించి జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కూడా దేవుని స్థలంలో నమ్మకత్వాన్ని కలిగి దేవుని స్థలంలో మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా తన కృపను మనకు దయచేస్తూ ఉంటాడు. తప్పకుండా ఆయన సన్నిధానంలో నమ్మకంగా జీవించిన వారికి ఏ లోటు లేని జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను పోషిస్తుంటాడు. తన కుటుంబంలో నెమ్మదిని కలిగజేస్తాడు, సమాధానాన్ని కలిగజేస్తాడు. ఆయన ఏందో భయభక్తులు కలిగి జీవించినప్పుడు, సర్పణ కలిగి మనం జీవించినప్పుడు ఆ కృపను దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నీవు బాధపడడం దేవుడు చూడలేడు, నీవు నిజంగా దేవుని స్థానంలో రోధిస్తున్నప్పుడు దేవుడు చూడడు. కాబట్టి నీకున్న కష్టాన్ని దూరపరచంటాడు. ఎప్పుడంటే మనము నమ్మకంగా జీవించినప్పుడు ఆ కృపను దేవుడు మనకు కలిగజేస్తుంటాడు. అందుకని ప్రియ దేవుని ద్వారా దేవుడు ఎప్పుడు మన మీద కోపపడేవాడు కాదు. మన పట్ల దయాలత్వాన్ని చూపిస్తున్న దేవుడు, మన పట్ల ప్రేమను చూపిస్తున్నది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే మరణం వరకు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ, ఆయన మరణం ద్వారానే ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈరోజు ఆయనతో సంధి చేసుకొని జీవిస్తాం. ఆయన సన్నిలో ఈరోజు అయ్యా ప్రభాని పిలిచే కృప కలిగి ఉన్నాం. ఆయన మందిరంలో ఆయన ఆరాధించే కృపకు పాత్రలుగా ఉంటున్నాం. లేకుంటే ఈ మందిరంలో అడుగుపెట్టే అధికత నాకు ఉందా? నా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. పాత జీవితంలో ఎలాంటి స్థితికి వెళ్ళినా జీవితం జ్ఞాపకం చేసుకొని జీవితం. ఈరోజు ఎందుకు దేవుడు అంతటి ఆధిక్యత నాకు ఇచ్చాడంటే ఆయన బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి. అందుకే అంటాడు కీర్తన కన్నా దావీదు అంటాడు, 30వ కీర్తనలో మాట అంటాడు దేవుని సన్నిలో. 30వ కీర్తనలో మనం గమనించిన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందట. ఆయన దయాలత్వము మన ఆయుష్కాలం అంతా కూడా మనకు అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా చూస్తాం. ఆయన కలిగి జీవిస్తున్నప్పుడు మరి ఏ స్థితిలో ఉన్నా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, ఎంతోమంది కన్నీరు గారుస్తున్న వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని సేవను విడిచిపెట్టక హృదయానికి హత్తుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకు చూస్తాం, ఒక ఊరిలో కాపరి ఉండేవాడట. ఆ కాపరి నిజంగా ఎంత నమ్మకమైన వాడు అంటే దేవుని సన్నిలో దాదాపు తను ఉంటున్న ఊరికి ఒక 2-3 ఊర్లలో కూడా పరిచర్య చేసేవాడు.
పరిచర్య కొనసాగించేవాడు. కాబట్టి ఆయన చేసే పని ఒకటే, తన కుటుంబం అంతా కూడా ప్రార్థించేవారు. కానీ ఆయన కుటుంబము దీనస్థితిలో ఉంది. సహకారం లేని సంఘాల స్థితిని కలిగి ఉన్నాం. సహకరించే మనుషులు సరిగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కాపరి పోషించిన 2 పిల్లలు, భార్యాభర్త ఉన్నారు. ఒక ఆదివారము ఒక ఊర్లో ఆరాధన జరిగించి ఇంకోరికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆకలి తట్టుకోలేని పరిస్థితిలో వచ్చేసి వెంటనే తలుపు తట్టుతుంటే వెంటనే భార్య వచ్చి తీసిందట. అమ్మ, విపరీతంగా ఆకలి అవుతుంది, నాకు అన్నం తీయ, నేను ముఖం కట్టుకొని వస్తానండి. వెళ్ళి అతని బట్టలు మార్చుకొని వచ్చి కూర్చునేసరికి ఒక చెంబెడు నీళ్ళు తీసుకొచ్చి ముందర పెట్టిందంటే అక్కడికి వచ్చింది. ఏమ్మా, అన్నం పెట్టుకుంటే చూడండి, ఏమీ లేదు ఈరోజు ఉండడానికి, పిల్లలు మేమందరం ఉపవాసంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం అని గట్టిగా అన్నాడట. ఈరోజు పిల్లలు కూడా ఉపవాసంగా ఉంటున్నాము, మేము ఉన్నాము. అంటే ఏ స్థితి? ఒక సంఘ కాపరి సేవ చేస్తూ జీవిస్తున్నప్పుడు, సంఘము సహకరించలేని మనుషులు వాళ్ళు ఉంటున్నప్పుడు, ఆ సంఘమే కదా తను పోషించాల్సింది, సంఘం పైన కదా ఆధారపడాల్సింది. మరి దేవుని సేవ చేస్తున్నాడు, ఆ దేవుని నుంచి హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ కాపరి కుటుంబం అంతా కూడా ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు అనేసరికి అతను వెంటనే మోకరించి గట్టిగా దేవుణ్ణి ప్రార్థించాడు. దేవా, నేను నీ సేవ చేస్తున్నాను కదా, ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి నాకు? ఈ రాయి లాంటి మనసు కలిగిన మనుషులు ఇచ్చారు, ఎవరు నీ సన్నిధిని సహకరించలేని వారైనారు ప్రభా అని చెప్పేసి నన్ను ప్రార్థిస్తుంటే, భార్య కూడా ప్రార్థిస్తుంది, పిల్లలు వచ్చి ప్రార్థిస్తున్నట్టు మనం ప్రార్థిస్తుంటే ద్వారము కొడుతున్నట్టుగా చెప్పడొచ్చిందట. ప్రార్థన ఉన్నారు, ఒకసారి, రెండోసారి, మూడోసారి పోయి బాబు తలుపు తీసాడు. తిరగానే 2 మనుషులు ఉన్నారు. బాబు, మేము పాస్టర్ గారితో మాట్లాడాలంటే, లేదు నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, కొద్దిసేపు ఉండండి అని వాళ్ళు అక్కడే బయట కూర్చున్నారట. ప్రార్థన అయిపోయిన కలిస్తే, అయ్యా మేము పక్క వీధిలో ఉంటాం, మా దగ్గర చిన్న ఫంక్షన్ జరిగింది, చాలా ఆహారం మిగిలిపోయింది, మీరు ఏమనుకోకండి, మీకును మరి సంఘానికి కూడా సరిపోయేంత ఆహారం ఉంది, మేము పంచిపెడుతున్నామని చెప్పి. హల్లెలూయా. మరి దేవుడు దయాలత్వం కలిగినవాడా? మనుషులు దయాలతో నింపుతారు. మనుషుల స్వభావం ఏ విధంగా ఉంది, దేవుని స్వభావం ఏ విధంగా ఉంది? ఆ రోజు దేవుడు వారికి ఆహారాన్ని తన దాసునికి పంపించాడు. ఇచ్చేసి వాళ్ళు ఏం చేశారంట, కొంత డబ్బు కూడా అతనికి ఇచ్చిపోయారట. హల్లెలూయా. అయ్యా, మేము అనుకున్నాం దేవునికి ఏదో కానుక చెల్లించుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ అనుకోవాలి, దేవునిపై ఆధారపడి జీవించిన వాడు ఎన్నడూ చెదిరిపోడు. నీ జీవితము ఆయనపై ఆధారం కలిగి జీవించినప్పుడు, నీవు సమర్పణ కలిగి జీవించినప్పుడు, నమ్మకం కలిగి నువ్వు జీవించినప్పుడు, నీ జీవితంలో దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లజేస్తాడు, నీ కుటుంబంలో మెలుపులు కలిగజేస్తూ ఉంటాడు, నీ కుటుంబం వెలుగుమయమైన జీవితంగా మారుస్తుంటాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు, ఆ కుటుంబాన్ని ఆయన ఆరాధిస్తూ జీవించినప్పుడు నీ కుటుంబంలో వెలుగును కలిగజేస్తాడు. దొంగగా మనం జీవించినప్పుడు, దోచివారుగా జీవించినప్పుడు, లోభత్వం కలిగి మనం జీవించినప్పుడు వాళ్ళు వర్ధిల్లలేరు అని చూస్తాం. అందుకంటాడు, దేవుని ఆశీర్వాదము కలిగి మనం జీవించాలి, ఆయనతో సహాసం కలిగి మనం జీవించాలి. అందుకే అంటాడు, దేవుని సన్నిలో నమ్మకమైన కుటుంబంగా జీవించు, అదే నీ విశ్వాసం. నేను క్రైస్తవుని అయిపోయాను, దేవుని నమ్ముకున్నాను కాదు. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో గుండా ఉన్నా, దేవుని సన్నిధి కలిగి మనం జీవించాలి, దేవుని ఆశీర్వాదాలు మనకు కలగాలి. దేవుని సన్నిధిలో నమ్మకమైన వారిగా మనం జీవించినప్పుడే దేవుడు తప్పకుండా తన కృపను మనకు దయచేస్తాడు. అందుకంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. మరి ఆ కోపానికి తట్టుకునిగా వారు ఉంటారా? కాబట్టి ఆయన దయాళతుడు, కాబట్టి ఆయుష్కాలం అంతా కూడా తన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటాడు. హల్లెలూయా. ఇంత గొప్ప మాటను దేవుడు సెలవిస్తున్నాడు కీర్తనకర్ణి యొక్క నోటి ద్వారా. మంచి చెడు అనుభవాలు కలిగిన వాడు, ప్రార్థించే జీవితానికి అన్నాడు, తన బాల్యదశ నుంచి ప్రార్థించిన కలిగిన వాడు, మరి దేవుని సన్నిధిని కలిగి ఎంత నమ్మకత్వం అంటే అంత విశ్వాసం కలిగిన దావీదు మరి ఎక్కడో చదువు లేదు, మనుషులతో సహవాసము లేదు,
తన తండ్రి ముందర అడవిలో కాస్తూ జీవిస్తున్నాడు. కానీ ఎవరితో సహవాసం ఉంది? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ఆ సహవాసం మనం కలిగి ఉండాలి. నా కుటుంబం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాము అనే స్థితిని కలిగినప్పుడే ఈ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు ప్రార్థన చేశాడట. దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఒక కాపరి దగ్గరికి వచ్చి కాపరితో అయ్యా, నేను దాదాపు 30 సంవత్సరాలు అయ్యా ఈ పట్టణానికి వచ్చి. ఈ పట్టణంలో మంచి సంపాదన అన్ని రకాలుగా ఉన్నాయి. కనీసం నేను ఉండడానికి ఇంత చోటు కూడా నేను కొనలేకపోయానంటే దేవుని ఆశీర్వాదం నీ మీద లేదు. తప్పకుండా అంటాం. ఎందుకంటే కాపరి అనేసినంట. అవునంటే ఎట్లాంటి మనిషి అంటే మాటల మట్టుకు చాలా ఇదిగా ఉండేసి దేవుని ప్రార్థనలు కానీ దేవుని సన్నిధి కానీ ప్రతి విషయంలో దూరంగా ఉండేవాడు. కాబట్టి దేవుడు నీకు దేవుని ఆశీర్వాదం నీ పైన లేదు అన్నాడు. ఒకే మాట పాస్టర్ గారు చెప్పింది. కాబట్టి దేవుని ఆశీర్వాదం కలిగినప్పుడు ఆయన ఆకాశ వాక్యలను విప్పి పట్టలంతా విస్తారమైన దీవెనలు కుమ్మరించే దేవుడు. హల్లెలూయా! ఆయన దయాళుత్వం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలోనూ నమ్మకంగా మనం జీవించాలి. ప్రతి విషయంలోనూ దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి. నీకు చెడు జరిగిన మంచి కలిగిందా? సంతోషించు, కీర్తనలు పాడు, దేవునికి కృప చెల్లించు. శోధన వచ్చిందా? కన్నీళ్లు కార్చు, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ప్రతిదీ దేవుడు దూరం. నీకు సంతోషం వచ్చినా, నిజంగా నీదో కష్టం వచ్చినా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన అనుసరిస్తూ మనం జీవించాలి. కాబట్టి ఈరోజు ఏంది అని కాదు, మనం ఆయనపై భారం కలిగి జీవించినప్పుడే దేవుడు తన కృపను మనకు కలిగజేస్తాడు. నమ్మకాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆ గొప్ప ఆధిక్యతను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఎడబాయని కృపను తను మనకు అనుగ్రహిస్తాడు. తన మేలైన జీవితాన్ని దేవుడు మనకు కలిగజేసి ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు దయచేస్తాడు పిల్లరా. అందుకని ప్రతి విషయంలో కూడా యోబు నిజంగా ఎంత నమ్మకమైన వాడు, ప్రార్థనపరుడు. అతని జీవితంలో శోధన వచ్చింది, కానీ ఆ శోధనలో కూడా 10 మంది బిడ్డలు చనిపోయారు, యావదాస్తి పోయింది. చివరికి శరీరం కూడా సహకరించని స్థితిలో ఉన్నప్పుడు తన శరీరంలో నిజంగా క్రీములు పడిపోయేట, కింద పడితే తీసుకొని వేసుకునేవాడట. తను అంటాడు, వేసుకొని నాలో ఇంకా నా శరీరం ఇంకా బ్రతికుంది, ఇంకా నాలో మాంసం మిగిలింది, మీరు తినండి అని చెప్పేవాడు. అంతగా ఉండి ప్రభుత్వంలో ప్రార్థించేవాడు. తన స్నేహితులు అందరూ వచ్చారు. చివరికి తనతో సాహసం చేసిన తన భార్య కూడా దేవుని దూషించి నువ్వు మరణం తెచ్చుకోవయ్యా అంటది. మూర్ఖురాలు మాట్లాడటగా మాట్లాడకు. సంతోషంలో దేవుడు కాదు, కష్టంలోనూ దేవుడు కలిగి మనం ఉండాలని హెచ్చరించిన దైవజనుడు యోబు గారని చెప్పేసి మనం చూస్తాం. అందుకే యోబు దేవుని సన్నిధిలో మరి గొప్పగా ఎదిగబడ్డాడు. 2 ఆస్తికి వారసుడు, 2 ఆశీర్వాదాలు పొందుకునే కృపకు ఆయన పాత్రుడైనట్టుగా ప్రియమైన దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి నా జీవితంలో కూడా నేను 2 ఆశీర్వాదాలను పొందుకోవాలి, నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నేను ముందున్న మెట్టును ఎక్కాలి అనుకున్నప్పుడు మనలో శక్తి కావాలి. ఆ శక్తి దేవుని ద్వారానే. దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు? నువ్వు నమ్మకంగా జీవించినప్పుడే. ఆ నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడే, ఆయనతో సహవాసం కలిగి మనం జీవించినప్పుడే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. వంచకులు తమ పన్నగములను నెరవేర్చునేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. వంచకులు ఏం చేస్తా? తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి అపాయములను, పని జరగకుండా వారు ఏం చేస్తాడు? ఆయన భంగపరుస్తాడట దేవుడు. కాబట్టి చెడు చేయాలని నీ గురించి ఆలోచించినప్పుడు, నీ గురించి చెడుగా ఆలోచించిన వారి గురించి, సంఘం గురించి చెడు చేయాలని ఆలోచన కలిగిన వారు, ఎదురువన్నీ పాడు చేయాలనుకున్నవన్నీ దేవుడు ఎప్పుడు కూడా మనం ముందుకు నడవనీయడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఆయన కలిగి జీవిస్తున్నావు, ఆయన ఎందులో ఉన్నావు, ఆయన చేత ఏర్పాటు చేయబడ్డ కుటుంబంగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే నమ్మకంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, నమ్మకంగా కొనసాగుతున్నాం కాబట్టి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారం ఉంటాం కాబట్టి. కానీ నామమాత్రంగా నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి కాదు, ప్రతి విషయంలోనూ నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడే దేవుడు మన జీవితంలో అవి నెరవేరుస్తాడు. కాబట్టి అలాంటి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుడు నిజంగా మనం గమనించినట్టయితే మరి ఎప్పుడు అవి ప్రసిద్ధి చెందవు అన్నది మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, అపవాది మనకు ఏమీ చేయలేడు అన్న సత్యాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. అందుకే అంటాడు, దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆ కృపలన్నీ కూడా మనకు దయచేస్తాడు. కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకంగా ఉండడానికి ఎవరు నీకు అడ్డు పెట్టరు.
ఎవరు నీకు ఆటంకం చేయరు. కాబట్టి నీ హృదయమే నీకు ఆటంకపరుస్తుంది, నీ శరీరమే నీకు ఆటంకపరుస్తుంది. ఎందుకంటే నీకున్న ఆశలే నిన్ను ఆటంకపరుస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడైతే నువ్వు తొలగించుకొని జీవిస్తావో అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, అప్పుడు నీ జీవితంలో మేళ్ళు కలుగుతుంటాయి, అప్పుడు నీ కుటుంబంలో సంతోషాన్ని దేవుడు కలిగజేస్తాడు. అందుకే పిల్లలు మనం చూస్తాం. ఎందుకంటే విశ్వాస జీవితానికి ఇది ఒక లక్షణము. ఇదేంటి ఎవరి గురించి అంటే విశ్వాసంగా జీవించాలి అన్న దాని గురించే ఈరోజు మనం మాట్లాడుతాం. ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యం అని చెప్పి మనం గమనిస్తున్నాం. అందుకే నేను నిజంగా అంత భక్తుడైన యోబు గారే అన్ని శ్రమలు అనుభవించారే, ఆయన పొందుకున్నాను కదా, నేను ప్రార్థిస్తాను దేవుడు నాకు ఇస్తాను అంటే ఆ మనస్సు కలిగి నువ్వు అంతగా శ్రమ అనుభవించాల్సి. కానీ దేశయ్య నామాన్ని బట్టి మనం ప్రార్థించినప్పుడు నీ జీవితాన్ని దేవుడు వర్ధిల్లజేస్తాడు, నీ జీవితాన్ని దేవుడు మేలుకరమైన జీవితంగా మారుస్తుంటాడు. మనుషులు చాలా ఉంటారు, ఒకటి చెప్తారు ఒకటి చేస్తూ ఉంటారు కదా, ఒకటి అడుగుతారు, ఎదుటి వారు సజెషన్ తీసుకుంటారు, వారు చేయాల్సిందే చేస్తుంటారు. కానీ అలాంటి వారిని ఏ విధంగా చూస్తుంటే యథార్థత లేని జీవితం వారిది, నమ్మకత్వం కలిగిన జీవితం వారిది. కాబట్టి వారు ఫలింపలేరు, ప్రభుకు మహిమకరంగా జీవించరు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా నేను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాను, నా ప్రభు చేత నేను ఏర్పాటు చేయబడ్డాను అన్న స్థితిని కలిగి మనం జీవించినప్పుడే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని కలిగి మనం జీవించినప్పుడే అది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని దేవుని సన్నిధిలో కీర్తన ఒక మాట అంటాడు చూడండి, 119వ కీర్తన 167వ వచనం అంటాడు, శ్రమ కలగమునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, యథార్థమైన ప్రార్థన, ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా నమ్ముకున్నాడు, తను చేసిన తప్పులను దేవుని సన్నిధిలో క్లుప్తంగా ఒప్పుకున్నాడు. అందుకంటాడు, శ్రమ కలగమునుపు నేను త్రోవ విడిచింది, శ్రమ కలిగింది, అప్పుడు త్రోవ విడిచిపోయి జీవించాడు. కాబట్టి ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనిచున్నాను అంటాడు. దేన్ని బట్టి? దేవుని వాక్యము సత్య మార్గంలో నడిపిస్తుంది, దేవుని వాక్యం నిత్య మార్గానికి నడిపిస్తుంది, దేవుని వాక్యం పరలోక రాజ్యానికి మనం నడిపిస్తుంది. దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంత గొప్ప భక్తుడయ్యాడు, ప్రార్థించగలడు. ప్రతి విషయంలో దేవుని సర్పంచ్ తన జీవితంలో మనం బైబిల్లో చూసినప్పుడు ఒకే ఒక పాపం చేశాడు, ఆ పాపం గురించి పశ్చాత్తాపడ్డాడు, దానికి శ్రమ అనుభవించాడు. అందుకే 51వ కీర్తన రాశాడు, ఏమంటే నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నేను తల్లి నన్ను గర్భము ధరించింది. కాబట్టి ఆ పాపము తొలగింపబడంటే పరిశుద్ధుని యొక్క రక్తంలో కడగబడాలి, పరిశుద్ధంతో సహవాసం కలిగి నేను జీవించాలి, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలని చెప్పేసి తను చూశాడు. బేర్షెబతో చేసిన ఆ తప్పుడు ఆలోచన అతని జీవితాన్ని తారుమారు చేసింది. అతని జీవితం దేవుడు అతన్ని క్షమించాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేఖని తొలగించాడు. కాబట్టి దావీదు మహారాజు జీవితంలో ఆ గొప్ప గొప్పను కలగజేసి అనుసరించి జీవించే కలగజేసి, అందుకే అంటాడు, నీ వాక్యంను అనుసరించి నేను నడుచుకుంటున్నాను అంటాడు. 68వ వచనం అంటాడు, నీవు దయాళుడవై మేలు చేయించినావు, నీ కట్టడలు నాకు బోధింపు. ఏమంటున్నాడు కదా, నీవు దయాళుడవు అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు నా సహోదరులారా జ్ఞాపకం చేసుకున్నారా? ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏదో అనుకుంటాం, దేవుని సన్నిధిలో మనం ఆ సమయాన్ని దొంగిలిస్తాం, ఆయన సన్నిధిని కలిగి ఉండలేకపోతాం, పడిపోతుంటాం నీ జీవితంలో. కానీ దేవుడు దయాళుడు కదా, నా పట్ల మేలు చేస్తున్నావా? ఆ దయాళత్వాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆ విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన విశ్వాసం నువ్వు కొనసాగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశం. ప్రతి విషయంలోనూ కూడా నువ్వు ఏ కష్ట స్థితిలో ఉన్నా ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ప్రతి కోరికను నెరవేరుస్తున్నాడు. గత వారం చూస్తాం, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రార్థిస్తున్నాం. మరి దేవుని సన్నిధిలో ఒక ఆత్మను దేవుడు దయచేశాడు. కాబట్టి తన గురించి మన సాక్ష్యం మన సహోదరి సాక్ష్యం ఇచ్చినప్పుడు తన ప్రార్థన దేవుడు విన్నారు. తన భర్త రక్షింపబడాలని, అవి చివరి దినాల్లో నాకు మహిమ కలిగి ఉండాలని చెప్పి చివరికి తన హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్తుందంట, అయ్యా నువ్వు దేవుని నమ్ముకుంటేనే తల్లికుంటే నువ్వు చనిపోతావు అని చెప్పి ఖచ్చితంగా మొండిగా అతను మాట్లాడింది. దాంతో నేను చేస్తే అతను భయం కలిగింది, విశ్వాసం నిజంగా దేవుని గురించి ఇంత ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, లేదయ్యా నేను రక్షింపబడతాను, అయ్యా నీ సన్నిధిలో నమ్మకంగా జీవిస్తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అతని రక్షణలోకి నడిపించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. మరి ఈరోజు రక్షణకు ముందు ఒకటి అనుకుంటాం, రక్షణ పడిన పాత జీవితాన్ని జీవించే మనుషులు మనకున్నారు కాదు. కానీ దేవుని సన్నిధి కలిగి మనం జీవిస్తున్నప్పుడు అనుసరించాలి.
అందుకు సాదృశ్యం యేసుప్రభు యొక్క శిష్యులను చూస్తాం, పేతురు గారిని చూస్తాం. చెప్పాను కదా, ఆయన నిజంగా సిలువ వేసి చంపాలన్నప్పుడు నా ప్రభు అంతా నమ్మకమైన కాను, అంతటి కృప నాకు లేదు, నాకు తలకిందలుగా సిలువ వేయమంటాడు. తలక్రిందులుగా సిలువ వేస్తాడు, తను చనిపోతాడు. కాబట్టి అది సమర్పణ జీవితం. ఆ సమర్పణ ఈరోజు దేవుడు మన ప్రాణాలు అడగట్లేదు. ఏది మన తెలియదు, నీ హృదయం నాకు ఇవ్వమంటాడు. నీ హృదయమే దేవుని ఆలయం అని విరగమంటున్నాడు. దాన్ని కూడా ఈరోజు పాడు చేస్తున్నాం మేము. మరొక రోజు ప్రభు వస్తాడేమో, వచ్చేసి దొంగలారా నా మందిరము ప్రార్థనా మందిరము మీరు దొంగల గుహగా మార్చాలని ఈయన హెచ్చరిస్తాడేమో, కొట్టి తరిమేస్తాడేమో. ఆ హృదయ శుద్ధి కలిగి మనం జీవించినప్పుడే దేవుని నివాసంగా ఉండే కృపను దేవుడు దయచేస్తాడు. ప్రియులారా, జాగ్రత్తగా వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టేవారం కాదు. జీవితంలో అనుభవంలో ముందు కొనసాగడానికి సిద్ధపడాలి. ఈరోజు నాకు శ్రమ వస్తుంది, నాకు బాధ వస్తుంది, నన్ను ఇట్లా అంటున్నారు అంటే, నీవు చేసిన క్రియలు, నీ పిల్లల్ని నువ్వు సరైన మార్గంలో నడిపించలేకపోయావు, నీ పిల్లల్ని సరైన పోషణ నువ్వు ఇవ్వలేకపోయావు, దేవుని స్థలంలో వారు నడిపించలేని స్థితి. ఈరోజు వారు ఎదిగి ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరగబడుతున్నారు. చివరికి ఎట్లుందంటే తన్ని తరిమేసే స్థితి కూడా ఉండే కుటుంబాలు ఉన్నాయి. నా జీవితంలో చూస్తాను ఇట్లాంటివన్నీ అన్నీ కూడా. కాబట్టి ఎందుకంటే నువ్వు సరైన పద్ధతి నచ్చినప్పుడు నీ బిడ్డలు సరైన మార్గంలో నడుస్తారు. నువ్వు లోబడి జీవించినప్పుడు వారు దేవునికి లోబడి జీవిస్తారు. నీవు ప్రార్థనాపూర్వకంగా నువ్వు జీవించినప్పుడు నీ బిడ్డలు ప్రార్థన కలిగి జీవిస్తూ ఉంటారు. అది మన జీవితంలో మనకు కావాల్సింది. నేను కాదు ఈరోజు రక్షణ, నా కుటుంబం అంతా కూడా దేవుని రక్షణ వలయంలో నేను ఉండాలి, తప్పిపోకుండా నేను జీవించాలి. నా కుటుంబానికి దేవుడు తన కంచెను వేసి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి జీవించినప్పుడే మనం వర్ధిల్లుతాం, మన ఆశ నెరవేరుతుంది. అందుకే మనం దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆధిక్యతను మన జీవితంలో కలిగజేసి నమ్మకంగా ఉండే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. మరి ఇక్కడ సామెతల గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసినట్టయితే ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. సొలొమోను మహారాజు హల్లెలూయా, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథాన్ని రచించాడు. ఆత్మపూర్ణుడై ఉండి దేవుని సన్నిధిలో హెచ్చరిస్తున్నాడు. మానవ జీవిత విశేషాలను తను గమనిస్తున్నాడు. సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు అనేకమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దావీదు గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన నేర్చుకుంటున్నాం. సామెతల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మరి ఇక్కడ జ్ఞానాన్ని చూస్తున్నాం, దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించను. దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుని ఉపదేశానికి అనుకూలంగా నువ్వు జీవిస్తున్నావా? నీవును నీ కుటుంబం ప్రార్థించే గుంపులో నీవు ఉంటున్నావా? ఆయన వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎక్కడైతే తప్పిపోతుంటామో దేవుని సన్నిధి మనము పోగొట్టుకుంటాం. వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఏ కీడు వచ్చినా నాకెందుకులే, నా ప్రభు ఉన్నాడు అంటాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. ఆయన ఏం చేస్తాడట? నీతిమంతులను కదల్చనీయడట. నీతిమంతమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం కదల్చబడే స్థితి మనకు రాదు. మాకు ఎలాంటి కీడు వచ్చినా దేవుడు తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డ నేర్చుకోవాల్సింది. ఈరోజు నా కుటుంబానికి కీడు వచ్చిందంటే, ఈరోజు పరిస్థితి, నువ్వు ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తున్నావు, సమర్పణ లేని జీవితాన్ని జీవిస్తున్నావు, ఆయనను అనుభవించలేని జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయేది ఎంత భయంకర పరిస్థితో. కాబట్టి ప్రతి విషయాన్ని మనం గమనించుకొని అనుసరించి దేవుని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఉన్నతమైన కృపలన్నీ కూడా మనకు అనుగ్రహించి దేవుని మహిమపరిచే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. అలాంటి ఆధిక్యతలను దేవుడు ఇచ్చాడు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో మొదటి పేతురు రాసిన పత్రిక, మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 3వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి 3 వర్షాల్లో చూస్తాం. ఆయన దయాళుడు అని చెప్పేసి మనము చూస్తున్నాం. ప్రియ దేవుని ద్వారా ఆయన దయాళత్వం కలిగి జీవిస్తున్నాం, నెమ్మది కలిగి జీవిస్తున్నాం, ఆశ కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అలాంటి నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు గొప్ప కృపను మనకు కలుగజేస్తున్నాడు. ఆయన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే పేతురు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ వాక్యం రాశాడు,
దేవుడు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా రక్షింపబడి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇంకా అది అదే విధంగా బెండుగా ఉందంటే దయ స్థితి లేదు మనకు. తెలుగులో సామెత అంటారు, రేంద్ర బాబు ఈ కుక్క ఎంత మంచిగా పెంచుతాం, దీని తోక వంకరగా ఉందంటే రాయిగడ్డని సేపు సరిగ్గా ఉంటుంది, చక్కగా అవుతుంది, తీయగానే అది వంకర అయిపోతాయి. పాత జీవితం మనలో ఉన్నట్టయితే, పాత ఆలోచన విధానం అంటే దేవుని కలగక మునుపు మనం జీవించినప్పుడు ఏ జీవితం ఇప్పుడు కాదు, ఇప్పుడు నూతనత్వాన్ని కలిగి ఉన్నాం, నూతన స్వభావాన్ని కలిగి జీవిస్తున్నాం, నూతన అనుభవంలో దేవుని నడిపించాడు. మరి ఆయన అనుసరించే బిడ్డలుగా ఆయన గుంపులో పరిశుద్ధుల గుంపులో ఉండే కృపను దయచే. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుని సన్నిలో అనుసరిస్తూ జీవించాలి, వెంబడిస్తూ జీవించాలి, నమ్మకంగా జీవించాలి. అప్పుడే దేవుడు మన జీవితం ప్రతి మన అవసరాలన్నీ కూడా తన మహిమలో తీర్చి ఆయనకు మహిమకరంగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిలో మనం గమనించినప్పుడు దేవుడు చక్కని కృపను మనకి ఇచ్చాడు, నా మెండైన జీవితాన్ని ఇచ్చాడు. చివరికి ఒక మాట చూద్దాం దేవుని సన్నిలో. మరి ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు దేవుని సన్నిలో మనం చూసినట్టే 6వ అధ్యాయము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అనేది మనం చూసినట్టయితే దేవుడు ఆ చక్కని కృపను మనకు కలిగజేశాడు. అని 6వ అధ్యాయం ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాం. 6:19 చాలమ్మా, మన దేహము దేవుని ఆలయంగా మార్చుకున్న వరమైనాం. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధుని యొక్క రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధిని సేవిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధత మనం కొనసాగినప్పుడు ఇంకా ఇంకా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఇంకా పైకి నడిపిస్తాడు. దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందే కృపను దేవుడు కలిగజేస్తాడు. కాబట్టి దేవునిలో ప్రతి విషయంలో కూడా నమ్మకంగా జీవించి ఆయన అనుసరిస్తూ మనం జీవించినప్పుడు దేవుడు ఆ గొప్ప కృపలన్నీ కూడా మన జీవితంలో కలిగజేసి ఆయనకు మహిమకరంగా జీవించే కృపను మనకు దయచేస్తాడు. అందుకే అనుకుంటున్నాం ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ విశ్వాసాన్ని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు ఆ గొప్ప కృప మనకు మన కుటుంబానికి దేవుడు కలిగజేస్తాడు. అలాంటి ఆధిక్యతలన్నీ కూడా నేను పొందుకోవాలన్నప్పుడు నేను ప్రార్థించేవాడిగా ఉండాలి, నేను వాక్యం చదివేవాడిగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి జీవించాలి. దేవునితో నమ్మకత్వాన్ని కలిగి నేను జీవించినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నమ్మకంతో మనం జీవించినప్పుడు సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రియులారా, మన నమ్మకంగా మనం జీవించాలి. ఒకసారి అనుకుంటాం దేవునితో యోబు గ్రంథంలో మాట అంటాడు, ఇప్పుడు మీరు కొద్దిగా ఉన్న తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతారు అంటాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉన్న నమ్మకంగా జీవిస్తే దేవుడు తుదకు నిన్ను మహా అభివృద్ధిని కలిగజేస్తాడట. అలాంటి దేవుడే మన దేవుడు, ఆయన దయాళుడు. కాబట్టి ఆ దయాలతో కలిగి మన క్రైస్తవ జీవితాన్ని ఆయనకు సమర్పణ కలిగి మన జీవితము విశ్వాసయుతంగా మార్చుకుంటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నాకు మొక్క కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు, మీ పరిశుద్ధమైన మీ పాదం బట్టి నైనా మీకు వందనాలు చెల్లించుకున్నాం. నువ్వు నమ్మకమైన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి, విశ్వాసానికి సాదృష్టమైన దేవుడవు తండ్రి. ఆ విశ్వాసం మమ్మల్ని నడిపించటకు మీ పరిశుద్ధమైన రక్తంలో మనం కడిగి శుద్ధీకరించి మేము నమ్మకమైన వారిగా జీవించే కృప మాకు దయచేసిన దేవుడవు తండ్రి. విత్తబడిన నీ జీవవాక్యాన్ని మాలో ఫలింపజేసి నిత్యము జీవిస్తూ మేము అనుసరించి జీవించి తుదకు మేము మహా అభివృద్ధి పొందే కృపలకు నడిపించే సహాయం చేయించమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని, ప్రతి సహోదరుని మీ మెండైన దేవుని చేత మన వారి కుటుంబాల్లో మీ నెమ్మదిని సమాధానం కలిగే, వాళ్ళకి ఎలాంటి శోధన వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా నీ సన్నిధిలో నమ్మకంగా ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని దయచేసి ఇది కలగజేసి మీకు మహిమకరంగా ఎక్కువ దయచేయమని, ఇది విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నమ్మకంతో ఉండే ఆధిక్యతను మీరు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.